అమరుడ జోహారులందుకో ఓంకారు జోహారులందుకో అందుకో అందుకో అమరుడ జోహారులందుకో ఓంకారు జోహారులందుకో రక్తం దారపోసి కార్మిక బ్రతుకులు రాసి రక్తం దారపోసి కార్మిక బ్రతుకులు రాసి సమాజ స్థాపనకై శక్తినంత దారపోసి సమాజ స్థాపనకై శక్తినంత దారపోసి వంటి నెత్తురింకిపోయి వల్ల కాడు చేరినావా వంటి నెత్తురింకిపోయి వల్ల కాడు చేరినావా ఓంకారై మా చింతన ఎల్ల కాలముంటావు అందుకో అందుకో అమరుడ జోహారులందుకో ఓంకారు జోహారులందుకో అందుకో అందుకో ఓంకారు జోహారులందుకో. బిఎల్ఎఫ్ బలపరిచిన ఎంసీపీ అభ్యర్థి వస్కుల మట్టయ్య గారికి ప్రచారం ఏ విధంగా కొనసాగుతోంది? మీ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ ఎన్నికల్లో ఎర్రజెండా పార్టీ ఎర్రజెండా ముద్దు బిడ్డగా వస్కుల మట్టన్న ముందుకొచ్చాడు. కామ్రేడ్ మట్టన్న దాదాపు విద్యార్థి దశ నుండే ఎస్ఎఫ్ఐల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తర్వాత డివైఎఫ్ఐ యువజన సంఘంలో కానీ వ్యవసాయ కార్మిక సంఘం కానీ ఈనాడు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న మట్టన్నకి ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనాన్ని పలుకుతున్నారు. మరి ఫైనల్గా మిర్యాలగూడ నియోజకవర్గం కానీ ఇటు కాన్స్టిట్యూన్సీ కానీ రెడ్డి వర్గం సంబంధించినటువంటి వర్గ పోరు కొనసాగుతూ ఉంది. దీనిపై మీరేమంటారు? ఈ నల్గొండ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ సామాజిక న్యాయం కమ్యూనిస్టుల ఐక్యత ధ్యేయంగా ఎంచుకున్నటువంటి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మధ్యకాల ఓంకారికి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఈరోజు మట్టన్న ఎన్నికలు పోటీ చేస్తున్నాడు. 193% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మట్టనకు మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నదని నేను భావిస్తున్నా. ఎన్నికల్లో ఈ ప్రచారాన్ని కూడా మట్టన్న ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాలలో పార్లమెంటు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎంసీఐపై బిఎల్ఎఫ్ బలపరిచిన ఎంసీఐపై అభ్యర్థి వస్కుల మట్టయ్య గారు ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పండి సార్. మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది? చాలా బాగా జరుగుతుంది. ఇది నల్లగొండ జిల్లా కమ్యూనిస్టులకు పుట్టినిల్లు, పోరాటాల పురిటిగడ్డ. భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకారు, అట్లాగనే చాకలైలమ్మ, ఉప్పల మలసూరు లాంటి మహానుభావులు పుట్టిన గడ్డ, ధర్మభిక్షణ లాంటి మహాయోధులు, విప్లవ యోధులు పుట్టిన ఈ గడ్డ మీద ఎంసీపీఐ పార్టీ ఒక్కటే పోటీ చేస్తుంది. ఇక్కడ వామపక్షాలు పోటీలో లేవు కాబట్టి వామపక్షాల పార్టీల కార్యకర్తలు నాయకులంతా కూడా ఆలోచించి ఎర్ర జెండా వారసత్వాన్ని కాపాడుతుంది ఎంసీపీఐ పార్టీ. కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా మాతో పాటు భుజం కలిపి గెలిపించాలని మరి వామపక్ష పార్టీ కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు వస్కుల మట్టయ్య కంప్యూటర్ గుర్తుకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? కష్టజీవుల పక్షాన 3.5 దశాబ్దాలుగా ఉండి పనిచేస్తున్న ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుండి తిరుగులేని నాయకుడిగా ప్రజా ఉద్యమాలలో ముందుండి మరి ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని ఎన్నో సమస్యలు వచ్చినా నిలబడి ప్రజల పక్షాన పోరాడుతున్నాను. కాబట్టి తప్పనిసరిగా కంప్యూటర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా. ఇప్పటికే ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇటు ఇతర పార్టీలు కానీ మీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మటుకు విజయం మాదే అని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? వాళ్ళు ఏ రకంగా చూసినా మరి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు జరుగుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు పోరాటాలు చేసే వాళ్ళు కాదు, ఏమున్నా ఎన్నికల ముందు రావడం తర్వాత వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ప్రజల సమస్యల మీద నిత్యం పోరాడేది ఎర్ర జెండా నాయకత్వంలో కమ్యూనిస్టులు మాత్రమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే త్రిముఖ పోరు రెడ్డికి సంబంధించిన వర్గానికి సంబంధించినటువంటి త్రిముఖ పోరు నడుస్తూ ఉంది. దీనిపై మీరేమంటారు? బహుజనులు 93% ఉన్న బహుజనులకు రాజ్యాధికారం కావాలని
సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేత భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్దికాయల ఓంకార్ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం తీవ్రమైన పోరాటం జరిగింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా 294 సీట్లకు పోటీ చేసి సామాజిక న్యాయం కోసం చేసిన ఘనత ఎంసీపీఐ పార్టీకే దక్కుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ సంస్థ అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీరు ఏ విధంగా ప్రజలకు ఏం అభ్యర్థిస్తున్నారు మీ ద్వారా? ఆనాడు మిర్యాలగూడకు పార్లమెంటుకు అభ్యర్థిగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు నల్లగొండ జిల్లా దినదినం అభివృద్ధి చెందుతుందని నడికూడ నుండి మరి బీబీ నగర్ నుండి నడికూడ వరకు రైలు మార్గాన్ని వేసిన ఘనత భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిది. ఆయన ఆశయ సాధనలో నడుస్తున్న నాకు ప్రజలంతా ఓట్లేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా మిర్యాల నియోజకవర్గం కానీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఈ ఓటరు మహేషాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా? భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన ఎర్ర జెండా భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఓంకారు మరి అట్లాగనే బండి యాదగిరి లాంటి మహానుభావులు, సాకల ఇల్లమ్మ లాంటి మహానుభావుల మరి వీర చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా మరి ముఖ్యంగా కమ్యూనిస్టులకు పుట్టినీళ్ళు, మహాయోధులు మరి పుట్టిన గడ్డ కాబట్టి వారి ఆశయాలు ముందుకు పోవాలంటే ఆనాడే 10 లక్షల ఎకరాలను పంచింది ఎర్ర జెండా. 3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలను స్థాపించింది ఎర్ర జెండా. 4000 వీరులని ఎర్ర జెండా నాయకత్వంలో పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర ఉంది కాబట్టి మరి ఎంసీపీఐ అభ్యర్థిగా నాకు మరి కంప్యూటర్ గుర్తు మీద ఓటు వేయాలని నల్లగొండ పార్లమెంటు సభ్య ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? వాళ్ళ ఆలోచనల వల్లనే ఇవాళ ఎర్ర జెండా ఉనికి లేకుండా ఈ దేశంలో పోతుంది. కాబట్టి ఏంటంటే ఎర్ర జెండా ఉనికి కమ్యూనిస్టుల ఐక్యత కోసం పోరాడేది ఎంసీపీఐ. ఆ ఎంసీపీఐ అభ్యర్థిగా నేను నిలబడ్డాను కాబట్టి, ప్రజల పక్షాన పేదవాడిగా నిలబడ్డాను కాబట్టి తప్పనిసరిగా ఓట్లేసి గెలిపిస్తారని, కంప్యూటర్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిస్తారని నల్లగొండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలలో ప్రధానంగా ధనబలం, ప్రజాబలం కావాలి. మరి మీరు ఎందుకు ఎట్లా ముందుకెళ్తున్నారు? ప్రజలు అనుకుంటే ధనం, బలం అనేది ఏముండదు. కానీ ప్రజలు మరి ఒకవైపున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. శ్రీరామ్ సాగర్ 2వ కాల దశ మరి నీళ్లు రావాలని కొట్లాడిన ఘనత భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. అట్లాగనే శ్రీశైలం అట్లాగనే కాలువ విషయంలో కూడా మరి నల్లగొండ జిల్లా అంతా కూడా మరి నీళ్ళు వచ్చి ఫ్లోరిన్గా ఉన్న ఆ ప్రజలందరినీ కూడా కాపాడింది ఎర్ర జెండా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి. కాబట్టి ఆ రకంగా ఆ చరిత్రను చూసి నాకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఫైనల్గా మీ మిర్యాల నియోజకవర్గం కానీ ఇటు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఈ ఓటర్ మహాశయులకు మీరు మీ ద్వారా మీ యొక్క కంప్యూటర్ గుర్తు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలారా, ఈరోజు నాకు 3.5 దశాబ్దాల చరిత్ర ఉంది. ఎర్ర జెండా ఎస్ఎఫ్ఐ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, రైతు నాయకుడిగా, ఈరోజు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఉన్న వాళ్ళ చరిత్ర ఏందో చూడండి. నా చరిత్ర చూసి ఓట్లు వేయాలని కూడా నేను నల్లగొండ నియోజకవర్గ ప్రజలకి ఎంసీపీఐ నల్గొండ జిల్లా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఇది చూసుకున్నట్టయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బిఎల్ఎఫ్ బలపరిచిన సిపిఎం ఎంసీపీఐ అభ్యర్థి మస్కుల మట్టయ్య గారు తమ యొక్క ఎన్నికల ప్రచారం హోరావోరుగా సాగిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్రజెండా ముద్దుబిడ్డ గత 3 శతాబ్దాలుగా నేను ప్రజల కొరకు సేవ చేస్తున్నాను. ఒక్కసారి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి తమ యొక్క అభ్యర్థిని కూడా వినిచుకుంటారు. ఓటు స్టూడియో కెమెరామెన్ మహేష్ తో జాని.